హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సరే, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పాలిటిక్స్ మొత్తం కూడా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. అదేంటంటే ఆయనతో ఒకప్పుడు కేటీఆర్ గారు కవితను వదిలేయండి, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ గారు వ్యాఖ్యలు ఇచ్చినట్టు ఆయన చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఎంతమంది నిజానిజాలు ఉన్నాయి సార్? అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. గొడవ మొదలవటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ సెంటిమెంట్ని ఇప్పటికీ కొంచెం రైజ్ చేయటం ద్వారా తమ పార్టీకి ఉనికి ఉంది అనే విషయం చెప్పుకోవాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. ఆ ప్రయత్నం చాలా బలంగా చేయడానికి కేటీఆర్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక రోడ్ కాంట్రాక్టును పట్టుకొని ఆ రోడ్ కాంట్రాక్టు రిత్విక్ ప్రాజెక్ట్స్ అని ఒక కంపెనీకి వెళ్ళింది. ఆ కంపెనీ యాజమాన్యంలో ఈయన ఉన్నాడు. సీఎం రమేష్ కొడుకు పేరే రిత్విక్ అన్నాడు. కాబట్టి ఆయన కొడుకు పేరుతో ఉన్నటువంటి కంపెనీ ఇప్పటికీ రాజేష్ అనే పేరుతో వాళ్ళ బ్రదరే ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆయన నేరుగా నాకు ఆ కంపెనీతో ఏ సంబంధం లేదు, నేను బయటకు వచ్చేస్తానని చెప్తున్నాడు. కానీ రమేష్ గారు ఆయన ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యవహారమే ఉంది అక్కడ. కాబట్టి ఆ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ రావటం తప్పు అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు రకరకాల ప్రాంతాల్లో కాంట్రాక్టులు కాదు అన్నీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఆంధ్ర పెట్టుబడిదారుడు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాడు, ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళకే వర్క్స్ వెళ్తున్నాయని సెంటిమెంట్ని ఈ కోణంలో రైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు కేటీఆర్. దానికి రియాక్ట్ అవుతూ ఈయన మాట్లాడుతూ, ఇంకా మీరు ఆంధ్ర అది మాట్లాడుతున్నారు, మీరు ఆల్రెడీ ఓ జాతీయ పార్టీతో విలీనానికే సిద్ధపడిపోయినటువంటి పరిస్థితి అంటూ ఇవన్నీ తవ్వి బయటపెట్టాడు. అంటే కవితని వదిలేస్తే బీఆర్ఎస్ని విలీనం చేయటానికి అనేది నిజానికి అట్నుంచి ఒక ప్రపోజల్ వస్తే వచ్చి ఉండొచ్చు. రెండోది, బీజేపీ చాలా స్పష్టంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ తనతో నడుపుకోవాలి అనే ప్రయత్నం చేస్తోంది ప్రతి రాష్ట్రంలోనూ. అందులో భాగంగానే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 ప్రాంతీయ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన. 3 పార్టీలు బీజేపీతోనే ఉన్నాయి. అంటే సూత్రప్రాయంగా అక్కడ చూస్తేనేమో తెలుగుదేశం వర్సెస్ వైసీపీ ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది. కానీ వైసీపీ బీజేపీని ఏమీ అందు. బీజేపీ పట్ల సానుకూల వైఖరే ఉంటుంది వాళ్ళకి. అంటే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద మీరు మాట్లాడండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. కేవలం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా అనుసరిస్తున్న విధానాల మీద మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఆయన దృష్టిలో అక్కడ అధికార పక్షం అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. బీజేపీ కూడా అందులో ఉన్నప్పటికీ బీజేపీ గురించి మాట్లాడు బ్యాడ్గా. అదే ఆయన స్ట్రాటజీ. అంటే ఆ మేరకు ఆయన సరెండర్ అయి ఉన్నాడు అక్కడ. బీజేపీతో సరెండర్ కాకపోతే తన ఉనికికి ప్రమాదం ఉందని భయపడుతున్నాడు ఆయన. అందుకని బీజేపీతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి. అలా కంట్రోల్లో ఉన్నాడు. బీజేపీ కంట్రోల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్, ముగ్గురు ఉన్నారు అక్కడే. కాబట్టి అలాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ని తనతో ట్రావెల్ చేయించుకోవాలి, తనకి ఊడిగం చేయించుకోవాలి అని బీజేపీ అనుకుంటున్న మాట వాస్తవం. సో ఈ ప్రతిపాదన వస్తే అట్నుంచి రావాలి. అంటే మీరు విలీనం అనే దానికి, విలీనం అనేది కూడా వాళ్ళు విలీనం చేసుకోరు. విలీనం చేసుకోవటం అనే స్ట్రాటజీలో వాళ్ళు లేరు. బీఆర్ఎస్ అనేది ఒక స్పెషల్ ఎంటిటీగానే ఉండాలి. బీఆర్ఎస్ ఉండాలి. రేపు టీడీపీని కూడా ప్రవేశపెడతారు అవసరమైతే. కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక పెద్ద ఐక్య సంఘటన కట్టి, ఈ ఐక్య సంఘటన అంటే కాంగ్రెస్ని ఒంటరిని చేసి ఓడించి బీజేపీ లీడ్ చేస్తున్నటువంటి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారంలోకి తీసుకురావాలి అనేది వాళ్ళ వ్యూహం. కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వలన, బీఆర్ఎస్ని విలీనం చేసుకోవటం కన్నా పొత్తు పెట్టుకోవడం వలన ప్రయోజనం ఉంటుందని వాళ్ళు అనుకుంటే, పొత్తు పెట్టుకుంటే ఎవరు లీడ్ చేస్తారు దీన్ని అంటే బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డో లేకపోతే మరొకరో లీడ్ చేసేటువంటి భారతీయ జనతా పార్టీకి
అనుబంధ పార్టీగా బీఆర్ఎస్ ఉండటానికి అంగీకరిస్తుందా? 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాలన్నీ పరిపాలించినటువంటి పార్టీ అది. అంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేపు ఎవరో అక్కడ బీజేపీ నాయకులు లీడ్ చేసేటువంటి ప్రభుత్వంలో ఏదో ఒక భాగం పంచుకోవడానికి సిద్ధపడతాడా అనేది ప్రశ్న. అంటే నాయకత్వం మాకివ్వండి అని అడుగుతాడా? ఇప్పుడు అక్కడ ఏపీలో జరిగింది అదే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా కానీ చంద్రబాబు నాయుడు అది పెద్ద పార్టీ కాబట్టి, పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి. అప్పటికి 14 ఏళ్ళు పనిచేసి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయనకి ఇవ్వటం ధర్మము అని ప్రపంచం అంతా అనుకుంది, బీజేపీ కూడా అనుకుని ఆయనకి అధికారం అప్పజెప్పింది. అలా ఇక్కడ కూడా కేసీఆర్కో కేటీఆర్కో బీఆర్ఎస్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత రీత్యా బీఆర్ఎస్ కంటే వాళ్ళు కాంగ్రెస్ని ఓడించి బీఆర్ఎస్ చేతిలో అధికారం పెడతారేమో అనేటువంటి అనుమానం కూడా కొంతమందిలో ఉంది. కానీ అలా చేయరు వాళ్ళు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయి, అంటే ఆయన పూర్తిగా ఒక రకమైనటువంటి రాజకీయ సన్యాస స్థితిలోకి చేరిపోయి ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి కేటీఆర్ వచ్చి సరెండర్ అయ్యి కేటీఆర్ లాస్ట్ టైం లాగానే ఇంకేదో మంత్రి పదవి తీసుకుని ఇక్కడ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డో లేకపోతే బండి సంజయ్ లాంటివాడో ఎవరో నడుపుతూ ఆ ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములుగా ఉంటూ డిప్యూటీ సీఎం అలాంటి పదవితో సర్దుకుపోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తారు కేటీఆర్కి. ఆ పరిస్థితిలో ఆ మేరకు సరెండర్ అవడానికి కేటీఆర్ సిద్ధపడితే ఐక్య సంఘటన ఉంటుంది, లేకపోతే ఉండదు. లేకపోతే వీళ్ళ యుద్ధం వీళ్ళు చేస్తారు. వీళ్ళ యుద్ధం వీళ్ళు చేస్తాము అంటే వీళ్ళని ఎక్కడో చోట ఏదో కేసులో ఇరికించేసి తొక్కేస్తారు, భయపెడతారు. ఆల్రెడీ ఆ భయపెట్టడం ఎలా అనే దాని మీద ఒక ప్రయత్నం జరుగుతోంది. కవిత గారి ద్వారా ఒక భయాన్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు. మేము ఏదో కేసులో ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో చోట పెట్టేయగలం, ఆ కెపాసిటీ మాకు ఉంది అని కవిత గారిని అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తీసుకెళ్ళి అంతకాలం లోపల పెట్టి ఆవిడకి బెయిల్ రాకుండా చూసి ఆ మేరకు టెర్రరైజ్ చేయగలిగారు. ఆ కాంటెక్స్ట్లో ఎక్కడో దొర్లు ఉంటుంది ఈ మాట. దాన్ని సీఎం రమేష్ తవ్వి తీసి చెప్పాడు, మీరు కూడా మాకు లొంగి ఉన్నవాళ్లే, మీరు కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇప్పుడు ఆ పార్టీకి ఎంపీ ఆయన కాబట్టి నేను ఎంపీగా ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి మీరు గతంలో తలవంచడానికి సిద్ధపడ్డారు, ఇది మీ క్యారెక్టరు అని చెప్పడం కోసం ఆ విషయం ప్రస్తావించాడు ఆయన సీఎం రమేష్. ఇప్పుడు అంగీకరించడమా లేదా అనేది బీఆర్ఎస్ తాలూకా పాయింట్. బీఆర్ఎస్ అంగీకరిస్తే అంటే లొంగ తీసుకోవటంలో భాగంగానే కవిత గారి మీద కేసు పెట్టారు అనేది ఈ ఎపిసోడ్లో ఎస్టాబ్లిష్ అయింది. రేపు మరింత లొంగ తీసుకోవడానికి కేటీఆర్ మీద ఇంకేదో కేసు పెట్టి లోపలేసినా వేయచ్చు. కాబట్టి వేయటం ద్వారా ఆ పార్టీని సరెండర్ చేసుకుని తాము ఇచ్చినటువంటి పదవులతో సంతృప్తి పడి నడవాల్సిన పరిస్థితి కల్పిస్తారు. కాదు అంటే కనుక కేసుల్లో ఇరికించి లోపలేస్తారు. ఇటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు తెలంగాణలో కూడా. తెలంగాణలో మాత్రమే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కేసులు పెట్టి బెదిరించి చంద్రబాబు నాయుడు మీద ఆ స్కిల్ స్కామ్ అనేటువంటి కేసు పెట్టి బెదిరించి ఆయన్ని సరెండర్ చేసుకున్నారు. ఆయనకి గత్యంతరం లేదు అనే విషయం అర్థం చేయించారు. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మీకు సరెండర్ అయ్యే ఉంటానని చెప్పాడు మొన్నే. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని లొంగ తీసుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఈ సరెండర్ ప్రోగ్రాం పెట్టారు బాధ్యత. ఏ మేరకు లొంగిపోతారో చెప్పండి మీరు తొందరగా అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం మాట్లాడాలో నిర్ణయించుకుని ఒక మాట మాట్లాడాలి. ఇది సీఎం రమేష్ ద్వారా ఈ బత్తీ వెలిగించారు. ఆంధ్ర వైపు నుంచి ఈ బత్తీ వెలిగించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ నుంచి ఈ ప్రోగ్రాం మొదలైంది.